హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తారా, అవునా? మరి డోర్ బయట నుండి గడివేసింది ఏంది బావా అని అంది. చందు మనసులో అది కూడా ఈ నక్క కళ్ళ పిల్ల పనై ఉంటుంది. అక్కడ డోర్ లాక్ చేసి ఈ రూమ్ కి ఇంకేదైనా డోర్ ఉంటే అటు నుండి లోపలికి వచ్చి నన్ను భయపెట్టాలి అనుకొని తారా రావడంతో అటు నుండి బయటకు వెళ్ళిపోయినట్లుంది అనుకొని తారాతో ఏమో లేరా పదా అని తనతో పాటు హాల్లోకి వచ్చేస్తాడు. పార్టీ అయిపోవడంతో అందరూ ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. చందు వాళ్ళు ఆ రోజు నైట్కి అక్కడే పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ చందు పొద్దున్నే నిద్రలేచి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. సుమిత్ర గారు సుబ్రహ్మణ్యం గారికి ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉండటంతో వాళ్ళ ఇంటికి వెళ్తారు. నక్షత్ర రెడీ అయ్యి తారాని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వస్తుంది. తను వచ్చేసరికి అందరూ చాలా డీప్ గా వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి మనసులో బావా ఆఫీస్కి వచ్చేసినట్లున్నాడు, అయినా బావ ఇంట్లో సైలెంట్ గా ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం చాలా వైలెంట్ అనుకుంటూ లోపలికి వచ్చి తన ప్లేస్ లో కూర్చుంటుంది. అక్కడే పక్కన ఫైల్స్ ఉండటంతో వాటిని చేతిలోకి తీసుకొని ఒకసారి చూసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ తనకి ఒకసారి చందుని చూడాలి అనిపిస్తుంది. కానీ మళ్ళీ మనకెందుకులే అనుకొని వెంటనే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి మళ్ళీ ఒకసారి చందుని చూసి మాట్లాడాలి అనిపిస్తూ ఉండటంతో తన ఫైల్ తీసుకుని లేచి చందు క్యాబిన్ కి దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి మే ఐ కమీన్ అంది. వర్క్ చేసుకుంటూ ఉన్న చందు తల ఎత్తకుండానే ఎస్ కమీన్ అంటాడు. నక్షత్ర లోపలికి వచ్చి చందు ముందు నిలబడుతుంది. చందు వర్క్ చేసుకుంటూనే ఏంటి అంటాడు. నక్షత్ర మనసులో అబ్బో ఎంత బిజీనో, తల ఎత్తి చూసే టైం కూడా లేదు అనుకుంటూ కోపంగా టేబుల్ మీద ఫైల్ పెడుతుంది. చందు ఫైల్ ఓపెన్ చేసి చూసి అక్కడ ఏమీ వర్క్ ఫినిష్ అయి ఉండకపోవడంతో తల ఎత్తి నక్షత్ర వైపు చూసి ఏంటి ఏ వర్క్ చేయలేదు అని అన్నాడు. నక్షత్ర నాకు ఆ ఫైల్ ఎలా చేయాలో అర్థం కాలేదు సార్ అంది. చందు మరి రీతుని అడిగి ఉండొచ్చు కదా అన్నాడు. నక్షత్ర అమాయకంగా ఫేస్ పెట్టి రీతుకి ఎక్కువ వర్క్ ఉంది అని చెప్పలేను అని సార్, పోనీ చరణ్ అడగనా సార్ అంది. చందు సీరియస్ గా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర ఓకే ఓకే సార్, మీరు ఉన్నారుగా మీరే చెప్పండి అంది. చందు అని ఫైల్ చేతిలోకి తీసుకొని కంప్యూటర్ ఏమీ యూజ్ చేయకుండా నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నక్షత్ర నార్మల్ గా వింటుంది. తను ఎక్స్ప్లెయిన్ చేయడం పూర్తయిన తర్వాత ఫైల్ తన చేతికి ఇచ్చి చెప్పింది అర్థమైంది కదా, ఇప్పుడు వెళ్ళి ఫైల్ ఫినిష్ తీసుకొని రా అన్నాడు. నక్షత్ర ఓకే సార్ అని మళ్ళీ ఇంతకీ ఈ రోజు మీ క్యారెట్ తెచ్చుకున్నారా అంది. చందు కనుబొమ్మ ఎగరేస్తూ వద్దున అమ్మ మీ ఇంట్లోనే మన ఇద్దరికి క్యారెట్ కట్టించింది కదా, మళ్ళీ ఈ డౌట్ ఏంటి అన్నాడు. నక్షత్ర అంటే అత్తయ్య కట్టించింది కానీ మీరు తీసుకువచ్చారో లేదో తెలియదు కదా అందుకని అడిగాను సార్ అంది. చందు ఉఫ్ మీ ఆడవాళ్ళ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అన్నాడు. నక్షత్ర నవ్వుతుంది. చందు సరే నువ్వు ఇంకా నీ ప్లేస్ కి వెళ్ళు అన్నాడు. నక్షత్ర అని బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం అందరూ లంచ్ కి వెళ్తారు. చందు ఆల్రెడీ క్యారెట్ తెచ్చుకొని ఉండడంతో నక్షత్ర కూడా తన క్యారెట్ తీసుకొని వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ తో కలిసి లంచ్ చేయడానికి స్టాఫ్ కామన్ రూమ్ కి వెళ్తుంది. అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. నక్షత్ర సైలెంట్ గా అందరూ మాట్లాడుతున్నది వింటూ లంచ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళలో ఒక అమ్మాయి నక్షత్రతో నక్షత్ర నీకు ఛాయ ఎవరో తెలుసా అంది. నక్షత్ర షాక్ అయ్యి ఛాయనా ఎందుకని అడుగుతున్నా అంది. ఆ అమ్మాయి తన పేరు లక్ష్మి, తెలుసా లేదా అని అంది. నక్షత్ర లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. లక్ష్మి తెలీదా అని అంటుంది. నక్షత్ర తెలీదు, అయినా ఎందుకు తన గురించి అడుగుతున్నారు, తన గురించి మీకేమైనా తెలుసా అంది. లక్ష్మి అంటే 4 months ముందు తను ఈ కంపెనీలోనే పనిచేసేది. అండ్ నీకో విషయం తెలుసా, నువ్వు రోజు కూర్చుంటున్నది తన ప్లేస్ లోనే. అప్పట్లో చంద్రశేఖర్ సార్కి తనకి మధ్య లవ్ అఫైర్ ఉంది అని ఆఫీస్ మొత్తం అనుకునేవాళ్ళం. నువ్వు సార్కు ముందే తెలుసు అన్నావు కదా, అందుకని తన గురించి నీకేమైనా తెలుసేమో అని అడిగాను అంతే అంది. లక్ష్మి చెప్పింది విని నక్షత్ర షాక్ అవుతుంది. తనకి ఒక్క క్షణం భూమి తలకిందులైనట్లు అనిపిస్తుంది. తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు చేరుకుంటాయి. మనసంతా దిగులుగా ఉంటుంది. అసలు తనకి ఎందుకలా అవుతుందో తనకి కూడా అర్థం కాదు. చందు మనసులో ఇంకొక అమ్మాయి ఉంది అన్న ఆలోచనే తను భరించలేనట్లుగా అనిపిస్తుంది. తను వెంటనే ఎవరికీ కనపడకుండా కళ్ళ నీళ్లు తుడుచుకొని లక్ష్మితో సార్కి తనకి లవ్ అఫేర్ ఉన్నట్లు ఎందుకు అనుకున్నారు అంది. లక్ష్మి నీకు తెలుసు కదా సార్ చాలా కోపిష్టి,
ఆయన నవ్వుని ఇప్పటి వరకు మేము చూసింది కూడా లేదు. అందులోకి ఆయన ప్రతి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అలాంటిది తను ఛాయాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. తన ఆఫీస్కి లేటుగా వచ్చినా ఏమీ అనేవారు కారు. తన వర్క్ లో ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వదిలేసేవారు. అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? తన సార్ని చాలా ఫ్రీగా చందు అని పిలుస్తుంది. మేమంతా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం అని అంది. నక్షత్రకి చాలా బాధగా అనిపిస్తుంది. తనకి ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు తనని బావా అని పిలవద్దు, సార్ అని పిలవమని చందు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కళ్ళ నిండా నీళ్లు వర్షపు చినుకుల్లా రాల్తాయి. తన వైపు చూసిన రీతు, ఏయ్ నక్షత్ర, ఏమైంది అంది. నక్షత్ర కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదు, కళ్ళల్లో ఏదో నలక పడినట్లుంది అని ఇంక తినబుద్ధి కాక బాక్స్ క్లోజ్ చేసి వాళ్లతో, నాకు కడుపు ఫుల్ గా అనిపిస్తుంది, నేను మళ్ళీ తింటాను అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. తనకేదో ప్రియమైన దూరమైన భావం కలుగుతూ ఉంటుంది. తను డల్ గా తన ప్లేస్ కి వచ్చి కూర్చొని అక్కడ కంప్యూటర్ ముందు టేబుల్ మీద 2 చేతులు ఆంచి చేతులపైన తలవాచి చిన్నగా కళ్ళు మూసుకుంటుంది. నక్షత్ర మనసులో, ఏంటిది, బావ ఎవరినో ప్రేమిస్తే నాకెందుకు ఇంత బాధ కలుగుతుంది? అయినా అసలు తను వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు? అసలు నేనెందుకు అతను తలుచుకుని బాధపడుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే క్యాబిన్ నుండి బయటకు వచ్చిన చందు నార్మల్ గా అటు వెళ్తూ అక్కడ చైర్లో కూర్చుని టేబుల్ మీద తలవాల్చి పడుకున్న నక్షత్రాన్ని చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మనసులో, ఇది లంచ్కి వెళ్లకుండా ఇక్కడ పడుకుందేంటి అనుకుంటూ అక్కడికొచ్చి నక్షత్ర అని పిలుస్తాడు. నక్షత్ర ఉలిక్కిపడి లేచి అటు చూసి చందుని చూడగానే లక్ష్మి చెప్పింది గుర్తుకు వచ్చి కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది. చందు తన వైపు చూసి ఆశ్చర్యంగా, ఏమైంది, నీ ఫేస్ అలా బీట్రూట్ లా అయిపోయింది ఎందుకు అన్నాడు. నక్షత్ర కొంచెం షాక్ అయ్యి మనసులో, అవును కదా, తనెవరినో ప్రేమిస్తే నేనెందుకు కోప్పడుతున్నాను అనుకుంటూ తన వైపు తిరిగి, ఏం లేదు అంది. చందు, అయినా లంచ్కి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. నక్షత్ర తినబుద్ధి కాలేదు అంది. చందు, ఎందుకు అన్నాడు. నక్షత్ర, ఏమో అని అంది. చందు, అయినా అత్తయ్య అంత టేస్ట్ గా బిర్యానీ చేసి పంపిస్తే నీకు తినబుద్ధి కాలేదా? సరేలే, ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు తిను అని తన క్యాబిన్ కి వెళ్ళడానికి ముందుకు కదులుతాడు. నక్షత్ర తన వైపు చూస్తూ కోపంగా మనసులో, తినబుద్ధి కాలేదు అంటే తినబుద్ధి అయ్యాక తిను అని చెప్పి వెళ్ళిపోతాడేంటి? అట్లీస్ట్ తినమని ఒక్కసారి కూడా అడగడా అనుకొని ఆగు అంటుంది. ముందుకు వెళ్తున్న చందు ఆగి వెనక్కి తిరిగి నక్షత్ర వైపు ఏంటి అన్నట్టు చూస్తాడు. నక్షత్ర చిన్నగా, నేను నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది. చందు వెనక్కి వచ్చి, ఏం మాట్లాడాలి అని అన్నాడు. నక్షత్ర, అది 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 ఏం లేదులే అంది. చందు సీరియస్ గా, ఓయ్ మేడం, ఏంటి ఏదో మాట్లాడాలి అని చెప్పి మళ్ళీ ఏం లేదు అంటున్నావు? ఎందుకు పిలిచావు అది చెప్పు అన్నాడు. నక్షత్ర, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంది. చందు తన వైపు విచిత్రంగా చూసి, ఏంటి అని అన్నాడు. నక్షత్ర తడబడుతూ కొంచెం కంగారుగా, అంటే ఆఫీస్లో చాలా మంది నువ్వు ఛాయ అక్క ప్రేమించుకుంటున్నారు అని అన్నారు, అందుకని అలా అడిగాను అంది. చందు, ఓహో, ఆ విషయం నీ దాకా వచ్చేసిందా అని అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి కళ్ళు పెద్ద చేసి చందు వైపు చూస్తుంది. నక్షత్రకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. చందు తన వైపు చూసి మళ్ళీ షాక్ అయ్యి, ఏంటే మాడిపోయిన అరసలా అలా మొహం పెట్టావు అన్నాడు. నక్షత్ర, ఏమీ లేదు అన్నట్టు తల ఊపి పక్కకు చూస్తూ, మీరు తన్ని ప్రేమించారు కదా సార్, మరి ఇప్పుడు ఇలా సరదాగా ఎలా ఉంటున్నారు అంది. చందు విచిత్రంగా చూస్తూ, ఏ మెంటల్, నేను తన్ని ప్రేమించడం ఏంటి అని అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి చందు వైపే చూస్తూ, నువ్వే కదా ఆ విషయం నీ దాకా వచ్చిందా అన్నావు అని అంది. చందు, నీ దాకా వచ్చిందా అంటే మేమిద్దరం ప్రేమించుకున్నామని అర్థమా? అది జస్ట్ రూమర్, అలా రూమర్స్ వచ్చాయని నేను తనని వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశాను అన్నాడు. నక్షత్ర, అది రూమర్ అయితే తను నిన్ను పేరు పెట్టి పిలిచేదంట కదా, మరి అదేంటి అంది. చందు, అవును, పేరు పెట్టే పిలిచేది, అంటే పేరు పెట్టి పిలిస్తే ప్రేమించుకున్నట్లేనా ఏంటి అని అన్నాడు. నక్షత్ర, అసలు బాస్ ని పేరు పెట్టి పిలిచేదేంటి అంది. చందు, అర్థమైంది, నీ క్లియర్ గా చెప్తే గాని నన్ను వదలవన్నమాట అంటూ తన భుజాలు పట్టుకొని అక్కడ చైర్లో కూర్చోబెట్టి అక్కడ పక్కన ఉన్న ఇంకో చైర్ లాక్కొని అందులో కూర్చొని, నక్షత్ర, ఛాయ బీటెక్ లో నా క్లాస్మేట్, మన రూపా అని హోటల్లో ఒక అమ్మాయి కనిపించింది కదా, తను కూడా మా క్లాస్ అమ్మాయి. తను ఎలా చందు అని పిలిచిందో ఛాయ కూడా అలానే పిలిచేది. తను ఒకసారి మా ఆఫీసులో జరుగుతున్న ఇంటర్వ్యూకి వచ్చింది, ఇక్కడే సెలెక్ట్ అయింది, కానీ ఇంటర్వ్యూ రన్ చేసింది నేను కాదు కాబట్టి తను ఇంటర్వ్యూకి వచ్చింది అని నాకు తెలియదు. ఆ తర్వాత తను ఆఫీస్కి వచ్చింది. తనని ఇక్కడ చూడగానే కొంచెం షాక్ అయ్యాను.
నేను తన బాస్ అయినందుకు తను కూడా కంఫర్ట్ గా ఉండొచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆల్రెడీ కాలేజీలో అలవాటు కాబట్టి తను నన్ను నార్మల్ గా చందు అనే పిలిచేది. నేను కూడా ఇంకా అడ్డు చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయాను అని అన్నాడు. నక్షత్ర ఏడుపు మొహం పెట్టుకొని, మరి నేను బావా అని పిలిస్తే ఒప్పుకోలేదెందుకు అంది. చందు, నీ సంగతి వేరు నక్షత్ర, నువ్వు నా మరదలివి. నేను ఇలా కండిషన్ పెడితే ఒక 2 తిట్లు తిట్టుకుంటావేమో, కానీ ఎందుకు చెప్పారో అని అర్థం చేసుకుంటావు. కానీ తను మా క్లాస్మేట్, తనని సార్ అని పిలవమని చెప్తే చిన్న చూపు చూస్తున్నాను ఫీల్ అవుతుంది. అందుకని తను సార్ అని పిలవమని చెప్పలేకపోయాను. ఆ తర్వాత ఆఫీసులో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దానికి తోడు తను ఒకసారి అని చెప్పడం ఆపేస్తాడు. నక్షత్ర, ఒకసారి ఏమైంది, ఫినిష్ చేయకుండా సైలెంట్ గా ఉన్నావేంటి అని అంది. చందు, అంటే తను ఒకసారి నాకు ప్రపోజ్ చేసింది. కాలేజీలోనే నా మీద తనకి క్రష్ ఉంది అని చెప్పింది. నేను అప్పటి వరకు రూమర్స్ అని అస్సలు పట్టించుకోలేదు. కానీ తను నాకు ప్రపోజ్ చేసిన తర్వాత ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని తనని వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ చాలా రోజులు తనని నేను చూడలేదు. కానీ ఒకసారి మా కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని అందరికీ పార్టీ ఇచ్చాము. అప్పుడు ఆ పార్టీకి వాళ్ళ బ్రాంచ్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను. ఆ రోజు పార్టీకి తను కూడా వచ్చింది. ఆ రోజు పార్టీలో తను నాతో కొంచెం విచిత్రంగా బిహేవ్ చేసింది. ఊరికే ముందు చేతులు కట్టుకోవడం, క్లోజ్ గా నిలబెట్టడం, నేను కసిరినా కూడా పట్టించుకోకుండా నాతో నవ్వుతూ మాట్లాడింది. మధ్య మధ్యలో బంగారం అంటూ, బుజ్జి అంటూ చాలా విచిత్రంగా బిహేవ్ చేసింది అన్నాడు. నేను ఇంకక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాను. అదే లాస్ట్ టైం తనను చూడటం. ఆ తర్వాత 2 వారాలకి తను చనిపోయింది అని తెలిసింది. నేను తన కర్మకాండలకు కూడా వెళ్ళాను. తను ఎలా చనిపోయింది అని వాళ్ళ పేరెంట్స్ని అడుగుదామనుకున్నాను. కానీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉండటంతో ఇక నేను సైలెంట్ గా వెళ్ళిపోయాను అన్నాడు. నక్షత్రకి చందు మనసులో ఎవరూ లేరని ఆనందపడాలో లేదా ఛాయ విషయంలో బాధపడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది. చందు టైం వైపు చూసి, ఇంకో విషయం ఏమిటంటే తన విషయంలో అలా రూమర్స్ వచ్చాయి కాబట్టి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను. నీకు ఎలా అయితే పక్కింట్లో వాళ్ళు లేనిపోనివి మాట్లాడతారు అని ఉంటుందో నాకు కూడా అంతే. సరే, లంచ్ టైం ఇంకో 50 minutes లో అయిపోతుంది, ముందు వెళ్ళి లంచ్ చేయి అని లేచి అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. నక్షత్ర కాసేపు ఛాయా గురించి ఆలోచించి ఆ తర్వాత లంచ్ చేయడానికి వెళ్తుంది. ఆ రోజు ఈవినింగ్ చందు ఇంటికి వెళ్ళడానికి అని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. వెంటనే నక్షత్ర కార్ డోర్ దగ్గర తడుతూ ఉండటం గమనించి గ్లాస్ విండో డౌన్ చేసి నక్షత్ర వైపు చూసి, ఏంటి నక్షత్ర అన్నాడు. నక్షత్ర, సార్ నా స్కూటీ పంచర్ అయింది, లిఫ్ట్ ఇస్తారా అంది. చందు వచ్చి కూర్చో అంటాడు. నక్షత్ర నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని థ్యాంక్స్ సార్ అంది. చందు కార్ స్టార్ట్ చేస్తూ, ఆఫీస్ అయిపోయిందిగా ఇంకెందుకు సార్ అంటున్నావన్నాడు. నక్షత్ర, ఆఫీస్ అయిపోయింది కానీ ఆఫీస్ స్టాఫ్ సగం మంది ఇంకా ఇక్కడే ఉన్నారు కదా సార్, నేను బావా అని పిలవడం ఎవరైనా వింటారు కదా అంది. చందు అని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆఫీసును దాటుకొని వచ్చేసిన తర్వాత నక్షత్ర, బావా ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అంది. చందు, ఎందుకు, నాకు ఐస్ క్రీమ్ నచ్చదు, కావాలంటే కాఫీ షాప్ తీసుకుని వెళ్తా అన్నాడు. నక్షత్ర, ఏం చేద్దాం, అడ్జస్ట్ అవుతాను అంది. చందు, అది సరే కాని పొద్దున ఏమో మాడిపోయిన పెసరట్టులా ఉన్నావు, మరి ఇప్పుడేంటి ఇంత హుషారుగా ఉన్నావు అని అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి, ఏమో తెలియదు బావా, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అంది. చందు, ఏంటో మీ ఆడవాళ్ల మాటలు అస్సలు అర్థం కావు అంటాడు. నక్షత్ర మనసులో, నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు బావా, ఇంకా నీకెలా అర్థమవుతుంది, పొద్దున్న నువ్వు ఛాయ అక్కని ప్రేమించావని ఆఫీసులో అందరు చెప్పేసరికి నాకే తెలియకుండా ఏడుపు వచ్చేసింది, మనసంతా దిగులేర్పడింది. ఆ తర్వాత నువ్వు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అని క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏదో తెలియని హ్యాపీనెస్, ఎందుకో తెలియట్లేదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అనుకుంటూ చందు వైపు చూసి మళ్ళీ మనసులో, నాకు తెలియకుండానే నువ్వు నాకు చాలా దగ్గరైపోయావు బావా, ఒకప్పుడు నిన్ను బాగా హర్ట్ చేశాను, కానీ నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు భరించలేకపోయాను, నువ్వు నా పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా అనిపిస్తుంది, ఇప్పుడు ఇలా నా పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తుంది, నువ్వు నా పక్కన ఉంటే నాకు కలిగే ఫీలింగ్ కి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది అనుకుంటూ మైమర్చిపోయి చందుని చూస్తూ ఉంటుంది. చందు కార్ డ్రైవ్ చేస్తూ నార్మల్ గా తన వైపు చూసి నక్షత్ర తనని అలా మైమర్చి చూస్తూ ఉండటం గమనించి తను ఎందుకలా చూస్తుందో అర్థం కాక, ఏయ్ నక్కకళ్ళ పిల్ల, ఎందుకలా తినేసేలా చూస్తున్నావు అన్నాడు.
నక్షత్ర తేరుకొని ఏమీ సమాధానం ఇవ్వకుండా వెంటనే ముఖం పక్కకు తిప్పి బయట చూస్తూ కూర్చుంటుంది. ఎందుకలా చూస్తున్నావంటే ఏమీ సమాధానం ఇవ్వకుండా మొహం తిప్పుకుంటావేంటి అన్నాడు. నక్షత్ర ఏం లేదు బావా, జస్ట్ ఊరికే చూశాను అంతే అంది. చందు ఏంటో నువ్వు అని ఒక కాఫీ షాప్ ముందు కారు ఆపుతాడు. నక్షత్ర కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ డోర్ ఓపెన్ అవ్వదు. చందు కార్ దిగబోయి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి నక్షత్ర డోర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండటం గమనించి మళ్ళీ సరిగ్గా కూర్చొని నక్షత్ర సైడ్ కి ముందుకు వంగి డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ పట్టుకుంటాడు. చందు సడన్ గా అలా అంత దగ్గరగా వచ్చేసరికి నక్షత్రకి మళ్ళీ గుండె వేగం పెరుగుతుంది. చందు క్యాజువల్ గా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ డోర్ స్ట్రక్ అయిపోయి ఉండటంతో ఎందుకు స్ట్రక్ అయిందో అర్థం కాక ఇంకాస్త ముందుకు వంగుతాడు. తను ఇంకాస్త దగ్గరికి వచ్చేసరికి నక్షత్ర స్టాచ్యూలా బీసుకుపోయి ఉంటుంది. చందు ఒక చేతితో డోర్ ఓపెన్ చేస్తూ ఇంకో చేతిని అప్రయత్నంగా నక్షత్ర భుజంపై సపోర్ట్ గా పట్టుకుంటాడు. నక్షత్ర బాగా సిల్క్ డ్రెస్ వేసుకొని ఉండటం వల్ల భుజం మీద నుండి చేయి పట్టు జారి చేతిని పట్టుకుంటాడు. తన వేళ్లు నక్షత్ర నడుముకు తగులుతూ ఉంటాయి. నక్షత్రకి ఒళ్ళంతా వణుకు మొదలవుతుంది. చందు మాత్రం అవేం పట్టించుకోకుండా నక్షత్ర చేయిని గట్టిగా పట్టుకొని ఇంకో చేత్తో డోర్ హ్యాండిల్ ని గట్టిగా పట్టుకొని ముందుకు లాగుతాడు. డోర్ ఓపెన్ అవ్వడంతో చందు నార్మల్ గా కూర్చొని ఈ కార్ కి సడన్ గా ఏమైందో ఏంటో, రేపు సర్వీస్ కి ఇచ్చేస్తే అంతా సెట్ అయిపోతుంది అంటూ నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర అప్పటికి కూడా అలానే బిగుసుకుపోయి కూర్చుని ఉంటుంది. చందుకి ఒక క్షణం ఏమీ అర్థం కాక నక్షత్ర అని పిలుస్తాడు. నక్షత్ర ఉలికిపాటుగా చందు వైపు చూస్తుంది, కానీ ఏం మాట్లాడదు. చందుకి ఏం అర్థం కాక ఏమైంది నక్షత్ర అని అంటాడు. నక్షత్ర వణుకుతున్న గొంతుతో చేయి తీ బావా అని అంది. చందు నార్మల్ గా తన చేతి వైపు చూసుకొని చేతి వేళ్లు నక్షత్ర నడుముకు టచ్ అయి ఉండటంతో వెంటనే తన చేతిని వెనక్కి లాక్కొని సారీ అంటాడు. నక్షత్ర ఏం రియాక్ట్ అవ్వకుండా కార్ దిగుతుంది. చందు కార్ పార్క్ చేసి వస్తాడు. నక్షత్ర అక్కడ సైలెంట్ గా నిలబడి ఉంటుంది. తనకి కార్లో జరిగింది మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ అలజడి పెరుగుతూ ఉంటుంది. చందు తన పక్కకు వచ్చి నిలబడి పద నక్షత్ర అంటాడు. నక్షత్ర ఉలిక్కిపడి చందు వైపు చూస్తూ కొంచెం తడబడుతూ పద బావా అంటుంది. ఇద్దరూ కలిసి కాఫీ షాప్ లోకి వచ్చి ఒక టేబుల్లో ఎదురెదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఉంటారు. నక్షత్రకి చందు వైపు చూడాలంటేనే ఏదోలా ఉంటుంది. తన వైపు చూడకుండా పక్కకు చూస్తూ కూర్చుంటుంది. చందు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్తాడు. కాసేపటికి నక్షత్ర చందు వైపు చూసి తను ఏమీ జరగనట్టే మామూలుగా ఫోన్ చూసుకుంటూ ఉండటం చూసి కొంచెం షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాఫీ రావడంతో చందు ఫోన్ పక్కన పెట్టి కాఫీ చేతుల్లోకి తీసుకుంటాడు. నక్షత్ర కూడా కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది. చందు కాఫీ తాగుతూ మధ్యలో నక్షత్ర నీకు ఛాయ ముందే తెలుసా అన్నాడు. ఆ మాటకి నక్షత్ర షాక్ అయ్యి ఏంటి బావా అంది. అంటే తన ఏజ్ నీకు తెలియదు కదా, కానీ తన గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా అక్క అని అంటున్నావు, ఇంకా తెలిసిన వాళ్ళ గురించి అడుగుతున్నట్లుగా అడుగుతున్నావు, అందుకనే డౌట్ వచ్చింది అన్నాడు. నక్షత్ర అదేం లేదు బావా, నార్మల్ గా తన ఫోటోని చూస్తే నాకంటే పెద్దది అని అర్థమైంది, అందుకే అక్క అని పిలిచాను అని అంది. చందు అంటాడు. ఇద్దరు కాఫీ తాగడం పూర్తి చేసిన తర్వాత నక్షత్ర ఇంటికి బయలుదేరతారు. చందు నక్షత్ర వాళ్ళ ఇంటికి రీచ్ అయిన వెంటనే కార్ ఆపి ఇల్లు వచ్చేసింది నక్షత్ర అన్నాడు. నక్షత్ర బయటకు చూసి కార్ దిగి లోపలికి రా బావా అంది. చందు లేదు నక్షత్ర, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా, వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్ళొస్తాను అంటాడు. నక్షత్ర అలానే బావా అని లోపలికి వెళ్ళిపోతుంది. చందు డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు అని ముందుకు వంగి డోర్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి లాగుతూ ఉంటాడు. అప్పుడు ఏదో శబ్దం వినబడి డోర్ క్లోజ్ చేయకుండా అది ఏం శబ్దమా అని చూస్తాడు. అది ఒక చిన్నమ్మాయి ఏడుస్తున్న శబ్దం. చందు ఆశ్చర్యంగా మనసులో అక్కడే ఏడుపు వినిపిస్తుంది. తారాదా ఎందుకు ఏడుస్తుంది తను, తనకి స్కూల్ అప్పుడే అయిపోయిందా అనుకుంటూ కార్ దిగి లోపలికి వచ్చి శబ్దం వస్తున్న వైపుకు వెళ్తాడు. శబ్దం స్టోర్ రూమ్ నుండి వస్తూ ఉండటంతో చందు మనసులో స్కూలు త్వరగా వదిలేశారేమో, తారా ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఉండవచ్చు, మరి ఎందుకు ఏడుస్తుంది అనుకుంటూ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది, కానీ ఏడుపు శబ్దం మాత్రం వినిపిస్తూ ఉంటుంది. చందు తారా ఎక్కడ ఉన్నావు అంటూ లోపలికి వస్తాడు. అప్పుడే చందు రావడం గమనించి అక్కడికి నక్షత్ర వచ్చి బావా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంది. చందు వెనక్కి తిరిగి నక్షత్ర వైపు చూసి అది నక్షత్ర, తారా ఏడుస్తున్నట్లు అనిపించింది, అందుకని వచ్చాను అన్నాడు. నక్షత్ర అయోమయంగా చూస్తూ తారా ఇంకా స్కూల్ నుండి రాలేదు కదా బావా అని అంది. చందు మరి నాకు వినిపించిన ఏడుపు ఏంటి అన్నాడు. నక్షత్ర ఏడుపు లేదు ఏమీ లేదు,
నీకు ఈ స్టోర్ రూమ్ బాగా నచ్చినట్లుంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికే వస్తున్నావు అంది. చందు వికారంగా ఫేస్ పెట్టి స్టోర్ రూమ్ నచ్చడం ఏంటి చండాలంగా అన్నాడు. నక్షత్ర మరి ఎందుకు ఊరికి ముందే ఈ రూమ్ లోకి వస్తున్నావు అంది. చందు వెటకారంగా హా ఇది నందనవనం కదా మరి అని అన్నాడు. నక్షత్ర కనుబొమ్మలు ఎగరేసి చూస్తుంది. చందు అయినా నేను ఇక్కడికి వస్తున్నాను అంటున్నావు, మరి నువ్వేమైనా తక్కువ? నిన్న నా వెనకాలే స్టోర్ రూమ్ లోకి వచ్చి నన్ను భయపెట్టాలనుకున్నావు కదా అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి అర్థం కానట్లు ఫేస్ పెట్టి నిన్ను నేను భయపెట్టాలనుకోవడం ఏంటి బావా అంది. చందు నువ్వే కదా నల్ల చీర కట్టుకుని దెయ్యం వేషం వేసుకుని వచ్చావు, నాకు తెలియదనుకుంటున్నావా అన్నాడు. నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు బావా అంది. చందు ముందుకు వంగి నక్షత్ర ముక్కు పట్టుకొని అటు ఇటు ఊపుతూ నన్ను ఎంత భయపెట్టాలి అని చూసినా ఇన్ని వేషాలు వేసినా నేను భయపడినే మరదల పిల్ల, కాబట్టి నువ్వు కూడా నన్ను ఇంక భయపెట్టే ట్రయల్స్ వెయ్యకు అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర ముక్కుని చిన్నగా రుద్దుకుంటూ అయోమయంగా చందు వెళ్ళిన వైపే చూస్తూ మనసులో అసలు ఏమైంది బావకి, నేను తను భయపెట్టాలి అనుకోవడం ఏంటి, అందులోకి నల్ల చీర కట్టుకుని మరీ రావడం ఏంటి అని అనుకుంది. అసలు నాకు చీర కట్టుకోవడమే రాదు, మరి బావని భయపెట్టాలి అని ఇంకెవరైనా చూశారా, లేకపోతే బావ ఏమైనా భ్రమపడి ఉంటాడా అనుకుంటూ ఒకసారి ఆ రూమ్ అంతా చుట్టూ చూసి మళ్ళీ మనసులో ఛాయ అక్కని చంపేసింది ఈ రూమ్లోనే, బావేమో ఈ రూమ్లో తన్ను ఎవరో భయపెట్టాలి అనుకుంటున్నారు అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ మళ్ళీ వెంటనే అలా ఏముండదు, బావ ఏదో భ్రమపడి ఉంటాడులే అనుకొని రూమ్ నుండి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి లాక్ వేసి అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది. అప్పుడే చందు వెళుతూ కనబడటంతో గుమ్మం దగ్గరికి వచ్చి బయటకు వెళ్తున్న చందుని రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటుంది. అప్పుడే కారులో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి చెక్కిళ్ళు ఎరిపెక్కి బ్లష్ అవుతూ చందు వైపు చూస్తుంది. కార్ దగ్గరికి వెళ్తున్న చందు ఒకసారి ఆగి ఎందుకో చూడాలి అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. నక్షత్ర గుమ్మం దగ్గర నిలబడి చిన్నగా నవ్వుతూ తన వైపు చూస్తూ ఉండటం చూసి ఏంటి అన్నట్టు కళ్లతో సైగ చేస్తాడు. నక్షత్ర తేరుకొని వెంటనే ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. చందు అని బాయ్ అన్నట్లు చేయి ఊపుతాడు. నక్షత్ర కూడా నవ్వుతూ బాయ్ అన్నట్లు చేయి ఊపుతుంది. చందు కార్ తీసుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.